యూ డిడ్ గుడ్ పర్ఫార్మెన్స్ ఇన్ ది మూవీ ఆల్సో. అలాగే రాజ్ తరుణ్ మా ఇన్స్టిట్యూట్ కూడా వచ్చాడు. చూసేదానికి అలా ఉంటాడు కానీ మంచి నకరాలు పడుతూ ఉంటాడు. బాడీ చక్కగా నిలబడదు చూడండి, చక్కగా నిలబడాడు. ఎప్పుడు చూసినా అక్కడ గురించి అల్లరి చేసింది అమ్మాయిల గురించి. వాళ్ళు కాబట్టి సరిపోయారు. ఇంకొకరైతే నీకు ఇచ్చుండేవాడు డోస్. నా జనరేషన్లో ఉండే హీరోలు అయితే హీరోయిన్లు నీకు ఏం రాజప్రసాద్ లెఫ్ట్ హ్యాండెడ్ ఇచ్చుండేవాళ్ళు. ఆ అమ్మాయిని ఎంత ఆట పట్టించావయ్యా, షీఈస్ ఎ గుడ్ గర్ల్, ఆ అమ్మాయిని ఎంత ఆట పట్టించావు. అతనేమన్నాడు, ఇద్దరు హీరోయిన్లు ఉంటే హూ ఈజ్ ది ఫస్ట్ క్యారెక్టర్, షీ ఈజ్ ది ఫస్ట్ రోల్. You must say from your mouth as a director, she is number one. You didn't say. You want to say that girl, she is very good. Why like that? నాలుగో తప్పు. మాట్లాడగా తప్పు మాట్లాడదుగా. సరే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇద్దరు హీరోలు కలిసి నటించినప్పుడు ఈగో వస్తుంది. ఈగో అనేది ఈజీఓ, మూడు అక్షరాలు. రిలేషన్షిప్ అనేది 12 letters. 12 letters ఉంటే జీవితంలో ఏదైనా సాధించగలం. ఈగో ఉంటే అధఃపతాలకు వెళ్ళిపోతాము. నా బిడ్డలకు నేర్పించింది అదే, నో ఈగో రిలేషన్షిప్. నాకు కూడా ఈగో లేదు, కాకపోతే నాది డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్. అందరూ ఇష్టపడకపోవచ్చు. బట్ బిడ్డలు మీరందరినీ మిమ్మల్ని ఇష్టపడాలన్నాను. రాజేంద్ర ప్రసాద్ అంత గొప్ప మాట అన్నాడు. అలాగే నీ విషయం కూడా నాకు వచ్చి చెబితే రాజేంద్ర ప్రసాద్ మన రాజా రవీంద్ర కూడా వచ్చాడు. అప్పుడు ప్రతిదానికి రాజా రవీంద్ర ఉన్నాడు. వాడు తమ్ముడు నాకు పెదరాయుడులో యాక్ట్ చేశాడు కదా. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇద్దరు కలిసి చేసి బ్రహ్మాండంగా విజయాన్ని సాధిస్తుంది. తమ్ముడు రాజేంద్ర ప్రసాద్ అన్నట్టు ఇద్దరి కలయికతో, ఇద్దరు కాంబినేషన్స్తో హిట్ అయితే 10 సినిమాలు వస్తాయి. చెడు జరిగితే రారు. బట్ ఇది విజయాన్ని సాధిస్తుంది. మీ ఇద్దరు కాంబినేషన్స్ ఒక 2-3 చేయండి, ఎక్కువ చేయొద్దు. మళ్ళీ జనానికి బోరు కొట్టకుండా ఒక 2-3 సినిమాలు వెంటనే చేయాలని కోరుకుంటూ, నువ్వు ఇన్స్టిట్యూట్ కూడా వచ్చావు. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్. యూఆర్ ఎ వండర్ఫుల్ బాయ్. బట్ డోంట్ క్రిటిసైజ్ ది హీరోయిన్స్. Be careful. Okay, thank you. Best of luck.